అనేక రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు 104 కానీ 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ హౌసింగ్ కానీ మైనార్టీలకు 4% రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా మర్చిపోతారా? ప్రజలు తాత్కాలిక మీరు అనుకుంటారేమో ప్రజలు మర్చిపోయినారేమో. ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. మీరు మొన్న చేసిన 2024 చేసిన ఎన్నికల బూటకు హామీలు, మీరు చేసిన ఈవీఎం ట్యాంపరింగు, మీరు చేసిన ఇవి అన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయని కూడా ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఈరోజు నిజంగా ఎంత గవర్నమెంటే, ఉదాహరణకు కడప జిల్లా రాయలసీమలోనే ఒక ప్రఖ్యాతగాంచిన జిల్లా. రాయలసీమ అంటేనే ఒక ప్రఖ్యాతగాంచిన జిల్లా. ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో సాహసాలు చేసి ఆ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంత ప్రజలను గౌరవించేవాళ్ళు, ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు విపరీతంగా గౌరవించి సన్మానించి తనకు నచ్చిన విధంగా తనకి ఉన్నికాడికి సహాయం చేసి భరోసా ఇచ్చేవాళ్ళు రాయలసీమ ప్రజలు, కడప జిల్లా వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంతానికి చేసిన మేలు మీకు తెలిసి ఎన్నో ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు, ఎన్నెన్నో ప్రాజెక్టులు. తెలుగు గంగా సంబంధించింది కానీ ఆ రోజు రామారావు ఒకటి స్టార్ట్ చేసేవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి దాన్ని పూర్తి చేసి పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్ కానీ, సోమశిల కానీ, గాలేడు నగరి కానీ ఎన్ని ప్రాజెక్టులు, నీళ్ళ ప్రాజెక్టులు అన్నీ కూడా వాటర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కూడా అద్భుతంగా చేసినది. ఈరోజు ఆయన పేరు వైఎస్ఆర్ జిల్లా అంటే దాన్ని మళ్ళీ కడప దాన్ని కూడా యాడ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కడప జిల్లా అనేది చిరస్థాయిగా ఆ నేమ్ ఇప్పుడు బ్రాండెడ్. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు, ఆయన చేసిన అనేకమైన మంచి పనులు ఈరోజు అనేక మంది ప్రాంతాల్లో పేదవారు ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ఈరోజు ఆయన ప్రాణాలు కాపాడినారు. ఇటువంటి వ్యక్తి ఆయన వైఎస్ఆర్ జిల్లాని పెడితే ఈరోజు ఆ పేరు కూడా దాన్ని మళ్ళీ మర్చి దానికి ఇంకొకటి యాడ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం.